ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. అందరము సుసంపన్నమైన ఆర్థిక జీవనాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామంది ప్రశ్న అడుగుతుంటారు, స్వామి ఫైనాన్షియల్గా మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి, ఖర్చు అవుతున్నాయి, దానికి ఉపాయం ఏంటి అని అడుగుతుంటారు. సరే, జాతకంలో వ్యయస్థానము షష్టమ స్థానము లాంటివి మేము చూసి మేము ఈ పరిహారాలు చెప్పినా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ కావాలి. భగవంతునికి ఇస్తున్నాడు, ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు, సంపాదించే బుద్ధినిస్తున్నాడు. ఈ ఖర్చు పెట్టే బుద్ధినిస్తున్నాడు అర్థం ఏమిటి? నిన్ను నీకు నువ్వే వ్యర్థము చేసుకుంటున్నాడు. పరీక్ష పెడతాడు దేవుడు, ఒక తప్పుడు ప్రశ్నాపత్రం ఇస్తాడు. ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి మార్కు పెట్టే టిక్స్ పెట్టేటువంటి పరీక్షలు ఉంటాయి. 4 సమాధానాలు ఇస్తాడు, 4 ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా 3 తప్పుడు సమాధానాలే. కానీ అవి తప్పుడు సమాధానాలు కనబడవు మనకి, దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ టిక్ పెడితే మనకు మార్కులు వస్తాయి. అది తప్పుడు సమాధానం పెడితే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మరి ఆఫ్టర్ ఆల్ పరీక్షలోనే నెగిటివ్ మార్క్స్ ఉంటే భగవంతుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే ఉత్తమ స్థాయికి వెళ్ళే అవకాశం. ఆయన మనల్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆయన, కానీ ఆయన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ లైక్ శనీశ్వరుడు, రాహు, కేతువు, ఈ గ్రహాలని కూడా మనల్ని కిందికి దార్చాలి. వీళ్ళని ఎంత కష్టపెట్టి సానబట్టి మంచి రత్నంగా తయారు చేసి భగవంతులను ఐక్యం చేయడానికి వీళ్ళ ప్రయత్నం. ఏది? రాహుగ్రహం, ఇతర గ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలో మనం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఒక చెడ్డ వస్తువుని అని చూపించాడు, 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని ఇచ్చాడు. దారిలో వెళ్తూ వెళ్తూ వైన్ షాప్ ని, మటన్ షాప్ ని, గోమాంసం అమ్మేటువంటి షాప్ ని, గోవును చంపుదాం అనేటువంటి షాప్ ని, ఆడవాళ్ళ మీద అనురక్తి కలిగించడం, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. వాటిని తప్పించుకుని వెళ్తే మనకి పూల వనంలా కనబడుతోంది. అటువంటి పూలవనంలోకి మనం వెళ్ళి జీవితాన్ని ఆస్వాదించాలంటే క్షణికమైనటువంటి ఖర్చులని, ఆనందాన్ని, కామతత్వాన్ని వదులుకోవాలి, ప్రయత్నం చేయాలి. అబ్బా చెప్పేది బాగుందిలే సోది. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి భోజనం చేయడం ఉత్తమమా? నువ్వు ఒక్కడివే పిజ్జాలు, బర్గర్లు తిని, మందు కొట్టి, మాంసం తిని ఓ 25 రూపాయలు ఇంటికి తీసుకోవడం మంచిదా? ఆలోచించండి. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఆ కుటుంబానికి కావాల్సిన ధనం కూడా ఇచ్చాడు. కానీ మధ్యలో నీకు ఆటంకాలు కలిగిస్తుంటాడు. ఇవి దాటుకొని వెళ్తే నీ కుటుంబం అత్యంత అనుకూలంగా ఉంటుంది పరిణితి పొందడానికి. దానిని మనము వేదశాస్త్రంలో పురాణయుక్తంగా చెప్పేటువంటి ఈ మాటలైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్. నేను ఈ 100 రూపాయలు వచ్చాయి, నేను కంపల్సరీగా 25 రూపాయలు దాచుకోవాలి, వచ్చే నెలకి నేను ఒకటి కొనుక్కోవాలి అనేటువంటి తత్వం ఉండాలి. వచ్చిన 25,000, 10,000, ₹1,00,000 జీతాన్ని 25% మనము ఇది నాది కాదు, నేను ఇల్లు, పొలమో, స్థలమో కొనుగోలు చేయాలి, కుటుంబం కోసం వినియోగించుకోవాలి అనేటువంటి క్రమశిక్షణ ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు నీ జాతకంలో అదృష్ట గ్రహాలు నీకు అధిక ధన ప్రాప్తిని కలిగిస్తాయి. ఎప్పుడైతే దాచిపెడుతున్నావో లక్ష్మి నీకంటూ ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగిస్తుంది, నీ ఆలోచనలు అభివృద్ధిని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా ఇది నా కుటుంబ డబ్బు, నాది కాదు, నా భార్య కోసం, నా పిల్లల కోసము అన్నటువంటి భావనతో మనం పర్ఫెక్ట్గా ఉండగలిగితే జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆర్థిక క్రమశిక్షణ అలాగే మనకి ఆర్థికమైనటువంటి స్థిరత్వం భగవంతుడి ద్వారా కలగాలంటే ఏం చేయాలంటే తప్పకుండా మీరు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ హోమం జరుగుతున్నప్పుడు కాసిన నవధాన్యాలు, కాసింత నెయ్యిని అక్కడ హోమ ద్రవ్యాల దగ్గర ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ పదార్థాలు వినియోగించడం వల్ల మీకు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి వల్ల ఆటంక నివృద్ధి, లక్ష్మి వల్ల స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరంతరం ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది తెలుసుకొని ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో పెద్దలిచ్చిన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే జీవితంలో 100 కోట్ల ధనము సంపాదించగలిగే శక్తి మనకు ఉంటుంది. మనం కూడా గొప్పవాళ్ళం అవ్వడానికి అవకాశం ఉంది. గొప్పవాళ్ళం అవుతాం మనం. స్థిరమైనటువంటి ఆలోచన, దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే విజయం మనదే అవుతుంది. తప్పకుండా మీరటువంటి విజయాన్ని పొందాలని, మీరు సిరుల పంటలో ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మనం మార్చి 2025 అంటే ఒక రకంగా క్రోధినామ సంవత్సరం అయిపోతున్నటువంటి సమయం. పాల్గొన మాస సంబంధించినటువంటి ఫలితాలు అంటే మార్చి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను
ఖచ్చితంగా ఈ యొక్క 30 రోజులు కానీ 31 రోజులు కానీ 28 రోజులు కానీ 4 భాగాలుగా మాత్రమే చేసుకొని మీకు ఫలితాలు చెప్తుంటాను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించండి. 1వ తేదీ నుంచి 7వ తేదీ మార్చి మొదటి వారం గాను, 8వ తేదీ నుంచి 15 వరకు రెండవ వారం గాను, 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడవ వారం గాను, 24వ తేదీ నుంచి 31 వరకు 4వ వారంగా చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్ని రాసుల వారు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 2025 మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? స్వామి, కొత్తగా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను, కొత్తగా ఉద్యోగం మార్పు అనుకుంటున్నాను, కొత్త వ్యాపారం అనుకుంటున్నాను, అది కలిసి వస్తుందా అని అడిగే ప్రయత్నంలో మరి ఈ వారంలో 4 భాగాలైనటువంటి వారాలు, అంటే 4 భాగాలుగా మనం వారాలని విభజించుకుంటే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ వారంలో ఎటువంటి శుభయోగం జరుగుతుంది, ఏదైనా అనర్థాలు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వృశ్చిక రాశి వారికి 1, 2, 3 వారాలు అదృష్ట వారాలు. 4వ వారం అత్యంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్ట జాతకం. స్వయంకృతాపరాధాల వల్ల ఈ రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది 4వ వారంలో. నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నేను మాత్రమే గొప్ప అన్నటువంటి భావనతో ఉన్నటువంటి వ్యక్తులకి ఇది కాస్త గుణపాఠంగా చెప్పవచ్చు. 4వ వారం విపరీతమైనటువంటి ధోరణి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ ఆస్తిపాస్తులు అమ్మకము కొనుగోళ్లు కానీ, స్థిరాస్తుల విషయంలో ఇతరులకి తాకట్టు పెట్టే విషయంలో కానీ, అనవసర అప్పులు చేయడం వల్ల కానీ, సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని కొనుగోలు చేయడం వల్ల కానీ, అలాగే జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఫోటోలు పంపిణీ చేసుకుంటే మార్చుకోవడం వల్ల కానీ ప్రమాదంలో పడే అవకాశం. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు మరకలతో మీరెట్టి పరిస్థితుల్లో ప్రేమ కలాపాలు స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. మీరు జీవితంలో నాశనాన్ని పొందుకోవాలనుకుంటేనే మీ జీవితం ఇక వ్యభిచార కూపంలోకి కాకుండా ఇటువంటి వాళ్ళ చేతుల్లో పడితే అది ఈక్వల్ అన్నటువంటి భావనతో ఉండండి. నేను ఇంకో రకంగా చెప్పట్లేదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. మీరు అనవసర మన సనాతన ధర్మం కాని వ్యక్తులతో కనుక మీరు స్నేహం ప్రేమలు కొనసాగిస్తే మీరు రకంగా ప్రత్యక్షంగా కుటుంబపరమైనటువంటి వ్యభిచార కూపంలోకి వెళ్తున్నట్టే. వాళ్ళకి వాయు వరుసలు లేవు, అన్న తమ్ముడు తండ్రి మామయ్య ఏమీ లేవు. కాబట్టి మీ జీవితం పూటకొక్కళ్ళ దగ్గర గడపాల్సి వస్తుంది. అలా అంతా చెప్తారేంటండి, అసహ్యంగా చెప్తారు మీరు. అయ్యో, నేను ఉన్న విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నేను. అటువంటి వాటి వైపు వెళ్ళకండి. తల్లిదండ్రులకు క్షోభ పెట్టకండి, నష్టాన్ని కలిగించకండి. డబ్బుల విషయంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు 4వ వారం మీకు ఏమాత్రం బాధ. అందుకే దౌర్భాగ్య వారంగా చెప్తున్నాను. మేబీ రోజువారి ఫలితాలు మీకు 4 రోజులు బాగుండవచ్చు కాక అది వేరే విషయం. ఎట్టి పరిస్థితులు 4వ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మరి మిగతా 3 వారాల్లో 1వ వారం అదృష్ట యోగం, 2వ వారం ధనయోగం, 3వ వారంలో ఉద్యోగ లాభం, 1వ వారంలో విదేశీయానం, 2వ వారంలో నూతన ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, 3వ వారంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సక్సెస్ సాధించడం, అకాడమిక్ పరీక్షలు విజయం సాధించే అవకాశాలు, 4వ వారంలో విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 4వ వారంలో విద్యార్థులు ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు, మాస్ కాపింగ్ పాల్పడకూడదు, మీ పరీక్షను ఇంకొకరితో రాయించకండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ పరీక్ష ఉంటే 1, 2, 3 వారాలు రాసుకోండి. 4వ వారంలో ఇటువంటి పరీక్షలు రాయకండి, పోటీ పరీక్షలు రాయకండి, అకాడమిక్ పరీక్షలు తప్పదు, బ్యాక్లాగ్ పరీక్షలు తప్పదు, అవి రాయాల్సిందే. అప్పుడు మీరు సమయ పాలన, ఏకాగ్రత, పెద్దవాళ్ళ మాట వినడం వల్ల జీవిత ప్రయోజనాన్ని తెలుసుకొని పరీక్షలు రాయండి. కనీసం పాస్ అవుతారు. నాకేముందిలే, నా లవర్ నన్ను పిలిచాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మ నాన్న ఏం చేస్తే ఉంది, పరీక్ష కేంద్రం దగ్గర మా నాన్న దింపేశాడు, గేట్లోకి వెళ్ళామా బయటికి వచ్చేసామా అంతే సంగతులు. మనం హాయిగా నాన్న అటు వెళ్ళిపోగానే మనం లవర్తో మనం ముసుగేసుకొని, ఈ మధ్య పొల్యూషన్ అని చెప్పేసి స్కార్ప్ కట్టుకుంటున్నారు. అయ్య పక్క నుంచే కూతురు వెళ్ళిపోతుంది గొడంబడు, కానీ వాడు గడిపెట్టలేడు. వాడికేం తెలుసు, నా కూతురు పరమ పవిత్రాలు, పాపం ఎగ్జామ్ హాల్లో మంచి ఎగ్జామ్ రాస్తుందని గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఈవిడే ఉంది ఎవరితోనో తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటుంది. అది మగవాడైనా సరే. అటువంటివి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. చేపల వేటకి ఈ 4వ వారంలో వెళ్ళకండి. మత్స్యకారులకి ప్రమాదం. అలాగే ఏదైనా శుభకార్యం ప్రారంభం చేయకూడదు. విద్యార్థులు జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం. మహిళామణులు, అబ్బా మహారాణులు కొంతమంది, ఇక మహానుభావులు మగవాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. బల్ల కింద చేతి పెడితేనే వీళ్ళకి ఆనందం ఉంటుంది. అటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం 4వ వారంలో బయటపడడం. కలర్ ఫోటో మార్చి 1st వీక్ లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఫలాని వాళ్ళు పట్టుబడ్డారు అన్న విషయం తప్పకుండా ఉంటుంది. కాబట్టి 4వ వారంలో జాగ్రత్తగా ఉండి మిగతా 3 వారాల్లో లంచాలు పుచ్చుకునే ఆలోచన రాదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇక మొదటి 3 వారాల్లో విద్యాలాభం, పోటీ పరీక్షల విజయం, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అనుకూలత,
అన్యోన్య దాంపత్య జీవనం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి శుభయోగాలు, ఆనందమయ సుఖ జీవనం పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ అభివృద్ధి, మత్స్యకారులకు మత్స్య సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోనూ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. మొదటి 3 వారాల్లో మీరు మంచి విజయాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యా లాభాన్ని, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, అన్యోన్య భార్యాభర్తలకి ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశాలు, ఇలా అనుకూలమైనటువంటి శుభయోగం బలం కనబడుతోంది. తప్పకుండా ఈ మాసం ప్రతి మాసం ఆనంద యోగం, అదృష్ట యోగం, శుభకార్యాచరణ పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.